వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇంటిలోని పూజ గదిలో దేవతల ఫోటోలతో పాటుగా పితృదేవతల యొక్క చిత్రపటాలు ఉండవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా పూజా మందిరం అనేటప్పటికల్లా పరంజ్యోతి పరమాత్మతత్వం యొక్క ప్రభావం ఆ గదిలో వెల్లివిరుస్తూ ఉంటుంది. మనం చేసేటువంటి త్రికరణ శుద్ధితో చేసేటువంటి పూజలు, ఆచరించేటువంటి పవిత్ర భావాలు అన్నీ కూడా ఆ పూజా మందిరానికి అంకితమవుతూ ఉంటాయి. నియమ నిష్టలతో స్నానాదులు పూజ కావించుకొని పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా తడిగుడ్డతో పూజా మందిరం అంతా కూడాను తుడిచి తర్వాత ఆసనం వేసుకొని ఆసనం వేసిన పెదప దీపారాధన చేసే ముందుగా స్వస్తిక్కు గుర్తులు వేసి దానిపైన ప్లేట్ ఉంచి తర్వాతనే కుంది పెట్టి దీపారాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉన్న ప్రస్తుత తరుణంలో కొంతమంది పితృదేవతల చిత్రపటాలని కూడాను దేవుని పక్కన ఉంచి నిత్యం కూడా ఆ యొక్క చిత్రపటంలో కనిపించేటువంటి ఆ యొక్క ప్రభావాన్ని చూసి కళ్ళ వెంట నీరు కారుస్తూ ఉంటారు. దేవుడి పూజ చేసేది కళ్ళ వెంట నీరు కార్చడానికి కాదు కదా, మనసు నిండా పరమాత్మను తలుచుకుంటూ దేదీప్యమైనటువంటి స్థితిని పొందటానికి పూజ చేస్తాం. పరంజ్యోతి పరమాత్మ చెందకు మనం చేరేది ఎప్పుడా అనేటువంటి ఆర్తితో పూజలు మన ఇళ్లల్లో కూడా నిర్వహిస్తూ ఉంటాం. అది కూడా ఈశాన్య గదిలో. ఈశాన్య గదిలో వాస్తుశాస్త్రరీత్యా ప్రత్యేకంగా దేవునికి ఒక గదిగా ఏర్పాటు చేసుకొని ఆ గదిలోనే చక్కగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్న తదుపరి మీరు వంశరీత్యా కొలిచేటువంటి ఆ యొక్క సర్వాంతర్యామిని ఆ పూజా మందిరంలో మధ్యలో ఉంచి మిగతా చిత్రపటాలన్నీ కూడా పక్కన ఉంచి దానికి తగ్గట్టుగా అలంకరణ చేసుకొని నిత్యం కూడాను త్రికరణ శుద్ధితో పూజ చేసేటువంటి విధి విధానం ఉంది. ఇలా ఎవరైతే ఆసనం వేసుకొని దీపారాధన చేసి ఔపోసన పట్టి ఘంటానాదం చేసి అపవిత్ర పవిత్రో వా సర్వవ్యవస్థాంగతో పివా అంటూ ప్రారంభించి నిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో, అలా పూజ చేసేటువంటి వారి పూజా మందిరంలో పితృదేవతల ఫోటోలు చిత్రపటాలు ఉండకూడదు. వాళ్ళు భగవంతుడు, అక్కడ భగవంతుడికి ఎక్కువ విలువ ఇవ్వాలి. భగవంతుని చేత సృష్టించబడి శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాన్ని భగవంతుని పక్కన ఉంచటం అంత మంచిది కాదు అంటోంది వాస్తుశాస్త్రం. కాబట్టి చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలన్నీ ఎటువైపు పెట్టాలి? ఇంట్లో దక్షిణ దిశలో గోడకు తగిలించాలి. దానికి చక్కటి పూల మాలికను వేయాలి. వారు చనిపోయినటువంటి రోజును గుర్తుపెట్టుకొని ఆ రోజున ప్రీతిపాత్రమైనటువంటి చక్కటి విశేషాంశకరమైనటువంటి పద్ధతులను పాటించాలి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఆ యొక్క తద్దినాలు వంటి కార్యక్రమాలు కూడాను ఆచరించాలి. ప్రతి సంవత్సరం ఒకసారి ఆయన చనిపోయినటువంటి తిథిలో వచ్చేటువంటి తద్దినం కనుక పెట్టినట్లయితే పితృదేవతలు భగవత్ స్వరూపతత్వరీత్యా మన్ని ఆశీర్వదిస్తారు అని శాస్త్రం.
అంతేగాని నిత్యం కూడాను ఆ పితృదేవతల యొక్క చిత్రపటాల్ని మన పూజా మందిరంలో ఉంచుకుంటే నిత్యం తద్దినం పెడతామా? పెట్టం కదండి. ఇది శాస్త్రంలో దాగిన నిగూఢ రహస్యం. అందుచేత ఎప్పుడూ కూడా భగవంతుని చెంతకు చేరినటువంటి వ్యక్తుల యొక్క చిత్రపటాలు, అంటే చనిపోయిన వ్యక్తుల యొక్క చిత్రపటాలు మనం పూజా మందిరంలో ఉంచి పూజ చేయకూడదు. ఇది చాలా అనర్థదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దీన్ని అందరూ బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ ఇంట్లో అలాంటి విధి విధానాలు పాటిస్తుంటే ఆ చిత్రపటాన్ని తీసి దక్షిణ గోడకు తగిలించి నమస్కారం చేయండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవచ్చు, పితృదేవతలకు నమస్కారం చేసుకోవచ్చు అని భారతీయ సనాతన సంస్కృతి తెలియజేస్తుంది. కాబట్టి పూజా మందిరంలో దేవుడి వద్ద మిగతా వారి చిత్రపటాలు ఉండరాదు. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళు మనకి దండం పెట్టకూడదు. దండం పెడితే మనం అరవాలి, దేవుడి కన్నా నేను గొప్పవాడినా ఇక్కడ దండం పెట్టావు, భలే పని చేసి చెప్పవా అరవకుండా అనాలి. ఎప్పుడు దండం పెట్టాలి? ఆ యొక్క ధ్వజస్తంభం దాటిన తర్వాత అప్పుడు ఆయన దండం పెడితే నమస్కారం అని మనం ప్రతి నమస్కారం చేస్తాం. అంతేగాని దేశాన్ని ఏలే రాజు వచ్చినా దేవాలయానికి నమస్కారం చేయకూడదు. దేవుడి దగ్గర దేవుడి కన్నా గొప్పవాడు కాదు రాజు, దేవుడి చేత సృష్టించబడ్డవాడు. కాబట్టి అక్కడ నమస్కారం చేయకూడదు వాళ్ళకి. తప్పనిసరిగా ఈ విధి విధానాన్ని మనం దేవాలయాల్లో పాటిస్తున్నప్పుడు ఇంట్లో పూజా మందిరంలో కూడా పాటించాలి కదండి. అందుకనే పూజా మందిరంలో చనిపోయిన వారి యొక్క చిత్రపటాలు ఉంచకూడదు. ఇది ఆచరించి అందరూ చక్కటి యోగాన్ని పొందుతారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.